కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు చెరువులు నదులను వదలకుండా గ్రావెల్ మట్టి ఇసుకను దోచేస్తోంది. చివరికి వ్యవసాయానికి సాగునీటిని అందించే కాలువలను సైతం వదలటం లేదు. కాలువల్లో డ్రెడ్జింగ్ చేసి ఇసుకను తోడి అక్రమంగా కోట్లు గడించేస్తున్నారు. ఇంత నిలువు దోపిడీ జరుగుతున్నా అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో ఏలేరు కాలువపై శాండ్ మాఫియా కన్నుపడింది. రాత్రి పగలు లేదు, జేసీబీలు డ్రెడ్జర్లు పెట్టి కాలువలోని ఇసుకను తవ్వేస్తున్నారు. వెంటనే అధికారులు వెంటనే అక్రమ ఇసుక రవాణా పచ్చనేతల అండదండలతోనే శాండ్ మాఫియా రెచ్చిపోతోంది. కృష్ణవరం శృంగరాయనిపాలెంలో ఇసుక తవ్వకాలను మొదలుపెట్టేశారు. తొలుత డ్రెడ్జింగ్ పెట్టి కాలువల్లో ఇసుకను ఒడ్డుకు తోడారు. ఇప్పుడు వేసవి కావడంతో జేసీబీల సాయంతో ఇసుకను తవ్వి లారీలతో తరలిస్తున్నారు. ఒక్కో లారీ 15,000కు అమ్ముకుని జేబులు నింపేసుకుంటున్నారు. రైతులకు పర్యావరణానికి హాని కలిగేలా తవ్వకాలు జరుగుతున్నా ఇరిగేషన్, మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. ఈ నేపథ్యంలో ఇసుక తవ్వకాల ప్రాంతాన్ని మాజీ జనసేన నేత జగ్గంపేట స్వతంత్ర అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తన అనుచరులతో కలిసి పరిశీలించారు. ఇసుక తవ్వకాలను అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏలేరు కాలువలో అక్రమ ఇసుక తవ్వకాల వెనుక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆయన తనయుడు నవీన్ ఉన్నారని పాటంశెట్టి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల విలువైన అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలు జరిగాయని ఆరోపించారు. ఆయన జగ్గంపేట నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, వారి కుమారుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మట్టి, గ్రావెల్, ఇసుక అక్రమ రవాణా రాత్రి పగలు జరుగుతూ ఉందని అధికారులందరికీ కూడా 2 సంవత్సరాల నుంచి వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం, PGRSలో పెడతా ఉన్నాం. అధికారులు మేము పెట్టిన అప్లికేషన్కి ఒక 10 రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత ఫలానా తారీఖున ఫలానా టైంకి వస్తాం, మీరు ఆ టైంకి రండి అంటారు. అక్కడ అదే అధికారులు మళ్ళీ వచ్చే ముందు మేము కాకినాడలో బయలుదేరుతున్నాం, రాజమండ్రిలో బయలుదేరుతున్నాం అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్ నుంచి బయలుదేరి ముందు మేము రేపు వస్తామని చెప్పేసో లేకపోతే ఎల్లుండి వస్తామనో, అంటే వచ్చే తనిఖీకి వచ్చే తేదీ ఈ అధికారులే ఎవరైతే అక్రమంగా ఇసుక మట్టి తోలుతా ఉన్నారో వారికి సమాచారం పంపించడం, వాళ్ళు ఈ మిషన్లో లారీలు ఏమీ లేకుండా చేయడం, అధికారులు వచ్చి ఏమీ లేవండి అని చెప్పేసి వెళ్ళిపోవడం. ఈ రకంగా 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది.